మహాశివరాత్రి ఉత్సవాలకు తెలంగాణ మొత్తము అన్ని దేవాలయాలు కూడా ముస్తాబైంది. బీరంగూడలోని వడ్డెర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలకి టీపీసీసీ జనరల్ సెక్రటరీ అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు మహాశివరాత్రి ఉత్సవాలు బీరంగూడ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నడుస్తుంది. మీరు ముఖ్య అతిథికి వచ్చారు. తెలంగాణ వచ్చిన తర్వాత పండుగలకు ఉన్న ప్రాముఖ్యత, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తుంది, అంటే ప్రభుత్వం ఏం పండుగలకు గుర్తింపు ఇచ్చింది, మీరేం చెప్తారు? ఇప్పుడు ఈడ వడ్డెర సంఘంలో మా నియోజకవర్గమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ సమీకృతమై ఈ ఏదైతే రేణుకా ఎల్లమ్మ కళ్యాణం చేయడం అనేది ఒక మంచి పరిణామం. రాములు గారు కానీ, కొమరయ్య గారు కానీ, రవి గారు కానీ, కృష్ణ గారు కానీ ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఈ సంస్కృతిని పెంచి పొందిస్తున్నారు. సో ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కాబట్టి మరింత భక్తులకు ఎక్కువ భక్తిని కలిగించే విధంగా ఇవాళ అమ్మవారి కళ్యాణం జరగడం కూడా ఒక రెండు రకాల ప్రయోజనాలు. తెలంగాణ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఆలయాలకు సంబంధించి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొన్ననే యాదగిరిగుట్ట గాలిగోపురం బంగారు కొండగా మనకు మారిన స్థితి ఉన్నది. చిన్న దేవాలయాలే కాకుండా ప్రతి ఒక్క దేవాలయం కూడా పరిరక్షణ బాధ్యతలే కాకుండా అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండే భక్తుల యొక్క మనోభావాల్ని పరిగణలోకి తీసుకొని కూడా అక్కడ సంక్షేమానికి సంబంధించి కానీ ఆలయ రక్షణకు సంబంధించి కానీ తగు చర్యలు తీసుకుంటారు. దానికి మా మంత్రి గారు మా వరంగల్కి సంబంధించిన కొండ సురేఖమ్మ దేవాదాయ శాఖ మంత్రి వారు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఆధ్యాత్మికత అనేది మనశ్శాంతిని, సౌరభ వాతావరణాన్ని కల్పిస్తుంది. అన్నిటికంటే ప్రజల మధ్యన సఖ్యతను, వేరు వర్గాలు అనేది కాకుండా ఇవాళ అన్ని వర్గాలని మమేకం చేసేది గుడి, తర్వాత బడి. గుడిని రక్షించుకుంటాం, బడిని కూడా రక్షించుకుంటాం. ఇలా ఆధ్యాత్మికతలో శివోహంలో అందరూ కూడా సర్వ సమానులు అవుతున్న పరిస్థితి. ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, మైనారిటీ లేదు, ఓసీ లేదు. అందరం కూడా భక్తి దగ్గర అందరం మనం ఒకటవుతున్నాం. కాబట్టి ఆధ్యాత్మికతను మరింత పెంపొందించే విధంగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బీరంగూడలో అందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఇలా చేయడం అనేది మాత్రం చాలా వాళ్ళ అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. సో అంటే మహాశివరాత్రి ఉత్సవాలు వచ్చినప్పుడు కూడా వడ్డెర సంఘ ఆధ్వర్యంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కూడా ఒక యూనిటీగా పెద్ద ఎత్తున అయితే ఉత్సవాలు చేస్తారు. సో మిమ్మల్ని ప్రత్యేకంగా మీరు రావడం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది. సో మీరు వడ్డెర సంఘం వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళు వద్దిరాజులు, గతంలో కూడా చరిత్రలో రాజులు, వాళ్ళు ఎక్కువ ప్రేమ రాజులు. కాబట్టి ఇక్కడికి రావడం అనేది ఇప్పుడు ఈరోజు కీసరకు నాకు ఆహ్వానం ఉంది, అయ్యవారిది అక్కడికి పోవాల్సిన అవసరం ఉండే. కీసర ఎప్పుడు కూడా దర్శించుకుంటాం, కానీ మా వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా భక్తి అదే ఆయనను ఈశ్వరుణ్ణి పూజించడం. కాబట్టి వాళ్ళ యొక్క పని, వాళ్ళ యొక్క నిజాయితే వాళ్ళని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. భవిష్యత్తులో మరింత ఎదగడానికి కూడా మా వడ్డెర సంఘం నాయకులకు మరింత స్కోప్ను అందించేందుకు కూడా నేను కూడా సహకారం అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క నిజాయితీతో కూడిన పనితో పాటు ఇతరులకు సహకరించే విధానమే వాళ్ళను ఈ స్థితికి తెచ్చింది. భవిష్యత్తులో మరింత ఒక మెట్టు ఎదిగించేందుకు అలాంటి వాడు ప్రయత్నం చేస్తాడు. వాళ్ళకి గుడి సమస్యలు కూడా చాలా ఉన్నాయి. మాకు ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. గుడి నిర్మాణంలో కూడా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం గుర్తించి తమకు న్యాయం చేయాలి గుడి నిర్మాణం అంటారు. మీరు ప్రభుత్వం నుంచి మీరు ఏమైనా మాట్లాడే వాళ్ళకి చేయగలరు? ఎమ్మెల్యే గారితో మాట్లాడదాం. ఈ గుడికి సంబంధించి మన దేవాదాయ శాఖకు సంబంధించి కూడా ప్రయత్నం చేద్దాం. మళ్ళీ వచ్చే ఉత్సవాల వరకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా వారికి నేను సహకరించే ప్రయత్నం చేస్తాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అద్దంకి దయాకర్ గారు చెప్తున్న విషయం, వడ్డె మహారాజులకు ఖచ్చితంగా అండగా నిలబడతాము. దేవాలయాల నిర్మాణానికి తమ వంతుగా ఖచ్చితంగా సహాయం చేస్తాము. మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా రాబోయే సంవత్సరం రోజులలో కూడా ఇంకా పెద్ద ఎత్తున జరుగులాగున ప్రభుత్వంతో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా వారికి సహకారం చేస్తామని చెప్తున్నటువంటి విషయం. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, తులదర్శన్ టీవీ, బీరంగూడ నుండి.